ఇవాళ మీ దర్శనం అది బాగా అయిపోయిందా? మీరు లడ్డూలు అవి తెచ్చుకున్నట్టున్నారు ప్రసాదాలు. దర్శనం చేసుకున్నాను. ఆహా! చాలా బాగా అనిపించింది. ఆ! ఈరోజు కూడా దర్శనం తీసుకెళ్తారనుకున్నాను. ఆ! అయితే మా వదిన గారైన జ్యోతి గారు మమ్మల్ని ఎందుకో శైలజ అవునా? వీళ్ళు వెళ్ళారు దర్శనాలకి, వీళ్ళందరూ పిల్లల్ని తీసుకొని వెళ్ళారు కానీ మా పెద్దవాళ్ళని ఇక్కడే వదిలేశారా? అయితే నిన్న లడ్డూస్ తీసుకోలేదు. అందువల్ల ఈరోజు మార్నింగ్ లడ్డూలు తీసుకున్నాను. ఎన్ని తీసుకున్నారు? యాక్చువల్గా టికెట్ మీద నాకు 4 లడ్డూలు ఇచ్చారు అండ్ ఒక 20 లడ్డూలు తీసుకున్నాను. 20 లడ్డూలు తీసుకున్నారా? ఎందుకంటే అందరికీ ముందు నుంచి కూడా అందరికి ఇవ్వాలి కదా ప్రసాదాలు. ప్రసాదం ఇవ్వాలని ఆఫీసులోని మన రెండు ఫోటోలు ఇవ్వాలని నిశ్చయించుకున్నాం. అయితే అదృష్టం కూడా అందరూ అన్నారు అన్ని దొరకవు, మీకు అన్ని దొరకవు అన్నారు. వాళ్ళు 20 లడ్డూలు ఇచ్చిన తర్వాత ఇంకా అన్నారు ఇంకా కావాలని, లడ్డూలు కావాలండి లేదంటే వడాలు కావాలని అన్నారు. అయితే తిరుపతి దేవస్థానం ఇప్పుడు అంతా బాగుందంటారా గవర్నమెంట్ మారిన తర్వాత? చాలా చాలా బాగుంది. మేము వాళ్ళు 4 అవర్స్ 5 అవర్స్ దర్శనం పడ్డది కానీ ఎక్కడెక్కడ కోరినట్లు కానీ అదేం జరగలేదు. లాస్ట్ ఏప్రిల్లో మీకు మరి లైన్లో ఉండేటప్పుడు మీకు ఏటేటి ఇచ్చారు? సప్లై చేశారా? పాలు కాఫీ అన్నీ ఇచ్చారు. చాలా చాలా బాగా అయింది. ఆకలితో కాకుండా అన్ని కంఫర్ట్గా అయింది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. తిరుపతి వ్లాగ్ ఆల్రెడీ మీకు పెట్టాను కదండి. ఆ మరుసటి రోజు అనమాట, సోమవారం మేము తిరుపతి వెళ్ళిన రోజు మీకు ఆ వ్లాగ్ పెట్టాను. మరుసటి రోజు మంగళవారం అండి. ఆ రోజు మేము విఐపి దర్శనం తీసుకున్నాము. ఆ రోజు అమ్మని తీసుకెళ్ళామండి. అమ్మ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ సూపర్. అసలు అమ్మ హెల్త్ అంతా రికవర్ అయిపోయింది అనమాట, ఫుల్లీ రికవర్ అయిపోయింది. గోవిందుడు ఉన్నాడు కదండి, ఇంకెందుకండి మనకు భయం. అతని సన్నిధానంలో ఉంటే అతను బాగు చేయకుండా ఉంటారా? చక్కగా బాగు చేస్తారు అమ్మని. అమ్మ చక్కగా ఫ్రీ అయిపోయిందండి. మరుసటి రోజు ఉదయాన్నే దర్శనం కదా, ఎలా ఉంటుంది అనుకున్నాం కానీ చక్కగా 7 o'clockకే మాకు ఎర్లీ మార్నింగ్ దర్శనం అండి. అది ఎర్లీ మార్నింగే లేచిపోయింది. చక్కగా లేచి టిఫిన్ వచ్చేసి టీ తాగి ట్యాబ్లెట్ అది వేసుకున్న తర్వాత ఇంకా అమ్మని తీసుకొని మేము వెళ్ళిపోయామండి. విఐపి దర్శనం 2 hours పట్టిందండి. విఐపి దర్శనం కూడా వెయిటింగ్ రూమ్లో ఉంచుతున్నాడు. 2 hours పట్టింది అనమాట. ఇప్పుడు విఐపి దర్శనం ఇవన్నీ వచ్చేయడం వల్ల కొంచెం దర్శనాలు లేట్ అవుతున్నాయని నాకు అనిపించింది. అందులోనే ధనుర్మాసం స్టార్టింగ్ కదండి, అందుకని జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. 300 రూపాయల టికెట్ అయితే అందరికీ 5 hours 6 hours ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. మాకు కూడా 5 hours పట్టింది 300 రూపాయల టికెట్. కానీ విఐపి దర్శనం మాత్రం 2 hoursలో చక్కగా చేసుకున్నాం. ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి ముందుకు వెళ్తాం కదండి, అందుకు ఆ దర్శనం అయితే సూపర్ అంటే సూపర్ అండి. అసలు నాకైతే ఏడుపు వచ్చింది, నేను ఏడ్చేసాను కూడా. అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. అమ్మ ఫస్ట్ నుంచి కూడా, అంటే మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం, అమ్మ ఎప్పుడు కూడా కార్తీక మాసం చేస్తుంది, అలాగే ధనుర్మాసం కూడా చేస్తుందండి. వెంకటేశ్వర గుడికి ప్రతిరోజు కూడా తెల్లారి వెళ్తారు. ఆ రోజుకొక ఫలం పట్టుకొని వెళ్ళాలంట. అంటే ఫలం అనే కాదు, రోజుకొక ప్రసాదం అనమాట. అక్కడికి తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు కూడా ధనుర్మాసం పూజలు అవి చేసుకునేది. ఆ విధంగానేమో వెంకటేశ్వర స్వామి కరుణించాడు, అమ్మకి విఐపి దర్శనం ఇచ్చాడు. చాలా బాగా జరిగిందండి. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇదిగోండి అమ్మ బాగా రికవర్ అయిపోయింది అనమాట, ఫుల్లీ రికవర్డ్ అసలు. ఇంకా మరుసటి రోజు మేము హ్యాపీగా విఐపి దర్శనం తీసుకొని అదే రోజు మాకు రిటర్న్ జర్నీ అనమాట. ఇంకా మేము ఓన్లీ తిరుపతి పెట్టుకున్నామండి, ఎందుకంటే పిల్లల స్టడీస్ ఇవన్నీ డిస్టర్బ్ అవ్వకూడదని. ఇంకా మేము ఓన్లీ 3 days పెట్టుకున్నాం. మా చిన్నోడు వెళ్దాం అని ఎప్పటి నుంచో అంటున్నాడండి. అలా సడన్గా టికెట్లు అప్పటికప్పుడు తీసుకొని వెళ్ళిపోయాయి అనమాట. దానివల్ల ఏంటంటే మాకు అంటే పిల్లలకి, మా తమ్ముడు అబ్బాయికి మా చెల్లెల అబ్బాయికి కొంచెం వాళ్ళకి ఎగ్జామ్స్ వల్ల వాళ్ళిద్దరూ ఆగిపోవడం, ఇలా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ లాగా అయిపోయింది జర్నీ అంతా. అయినా సరే మనం ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళామంటే మనకి దర్శనం అయితే చాలండి. ఇంక మిగతా ఇబ్బందులన్నీ కూడా మనం మర్చిపోతాం. మా విషయంలో అయితే మాత్రం మాకు అదే జరిగింది. వెంకటేశ్వర స్వామిని చూసేసాక ఇంకా దేవుడా ఇవన్నీ కూడా మాకు ఒక మూలకి వెళ్ళిపోయాయి అనమాట. అంత బాగా దర్శనం అయ్యింది ఆ రోజు. ఇంకా అక్కడ మేము ఒత్తది వెలిగించుకుని ఇంటి దగ్గర అసలు యాక్చువల్గా మా మరదలు తీసుకొని వచ్చింది, కానీ అవి మేము మర్చిపోయి వచ్చాం అనమాట. అక్కడ 365 ఒత్తు అమ్ముతున్నారండి. అది ఒత్తు కొనిసుకొని మా చెల్లి నేను అక్కడ వెలిగించుకొని కొబ్బరికాయ అది కొట్టుకొని అన్నీ చేసామండి. ఇదిగోండి మాడవీధిలో కూడా కొంచెం సేపు తిరిగాం అనమాట. ఇంకా దర్శనం అయిపోయింది మాకు. 2 hours దర్శనం అయిపోయింది కదండి. 9:30కి బయటకు వచ్చేసాము. మార్నింగ్ ఇంకా మేము దర్శనానికి అందరూ రాలేదండి. అంటే ఒక 7 members, మా చెల్లి, తమ్ముడు, మరదలు, అలాగే మా మరిది, వీళ్ళు ఉండిపోయారు అనమాట. మేము పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళిపోయాము. అందుకు వాళ్ళు టిఫిన్లు తిన్నారు, మేము టిఫిన్లు తినలేదు. ఇంకా డైరెక్ట్ భోజనం చేసేద్దామని చెప్పి ఈలోపు గుడిలో
దర్శనాలు చేసుకుందామని కోనేరు దగ్గరికి, అలాగే మాడవీధుల్లో కొంచెం తిరిగాము. అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కదండి, అక్కడ ఒత్తులు వెలిగించుకున్న దగ్గర ఆ ఆంజనేయ స్వామిని కూడా మేము దండం పెట్టుకొని ఆ మాడవీధుల్లో కొంచెం సేపు అలా సంచరించామన్నమాట. నిజంగా ఏడుకొండలవాడి సన్నిధానంలో ఉండడం కూడా ఒక భాగ్యం అండి. అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఆ దేవుడు మనకు అనుమతి ఇస్తేనే కదా మనం తిరుపతి వెళ్తాం. అలాగే షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తాం. మనకు దేవుని అనుమతి లేకుండా మనం తీర్థయాత్రలే చేయలేమండి. ఒక కాశీకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ దేవుళ్ళ అనుమతి ఉంటేనే మనం అక్కడికి వెళ్తాము. అంతవరకు వెళ్తాము. వెళ్ళాం కదా అని చెప్పి అక్కడ చక్కగా అన్నీ తిరిగి కొంతసేపు అలా కూర్చొని అవన్నీ చేసామండి. చేసిన తర్వాత మేము 12 అలా అవుతుంది. అప్పుడు భోజనానికి వెళ్ళి భోజనం అది చేసామన్నమాట. మండే కొంచెం మాకు ఎంత ఇదైతే కొంచెం సాడ్ ఫీలింగ్ కలిగిందో, ఆ ట్యూస్డే మాత్రం హ్యాపీ ఫీలింగ్ అనమాట. అంతా మార్నింగ్ చక్కగా దర్శనం చేసుకుని దగ్గరికి వెళ్ళి దర్శనం కదండి, అది ఇంకా హ్యాపీ కదా. విఐపి దర్శనం అంటేనే చాలా దగ్గరికి వెళ్తాం, వెంకటేశ్వరం చూస్తాం. అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. నాకు ఇది చాలు, నా జన్మకి ఇది చాలు అని చెప్పి అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా అందరూ మా చెల్లెలు గోలనమాట, మమ్మల్ని తీసుకెళ్ళలేదు మీరు, చాలా బాగుంది అని చెప్పి. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి తేజ ఏమో చాలా బాగుందమ్మా దర్శనం అని వాడు కూడా చెప్పాడు అనమాట. తర్వాత చిన్న షాపింగ్ అంటే మా అబ్బాయికి క్యాప్ తీసుకుందామని వెళ్ళాం తప్ప ఇంకేం కాదు. మా హర్షు మా మేనకోళ్ళు ఏవో కొన్ని ఏదో కొనుక్కుంది, అలా ఏదో షాపింగ్కి వెళ్ళాను కదా అని చిన్న వీడియో అది అక్కడ తీసానండి వీడియో. కానీ నిద్ర వచ్చేసేది, నాకు చాలా ఎక్కువ నిద్ర వస్తుందండి. ముందు రోజు కొంచెం లేట్ అయిపోయింది పడుకోవడం, అలాగే కొంచెం ఇంకా నిద్ర వచ్చేసింది అనమాట బాగాన. అక్కడ ఇంక వెళ్ళిపోదాం రూమ్కి అని చెప్పి అమ్మాయిలు ఆల్రెడీ రూమ్కి వెళ్ళిపోయారు, వాళ్ళు భోజనం చేసేసి రూమ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. మేము కొంచెం సేపు అక్కడ అవన్నీ చూసుకొని అప్పుడు రూమ్కి వచ్చి మేము కూడా రెస్ట్ తీసుకున్నామండి, ఫుల్గా పడుకొని. అప్పుడు లేచి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి మాది 8 o'clock అనమాట ట్రైను. సో కింద తిరుపతికి వెళ్ళడానికి వెహికల్స్ బుక్ చేసుకున్నాం. వెహికల్స్ వచ్చేసాయి. ఈలోపు వీళ్ళు టీలు అవి తాగారని, నాకు ఫస్ట్ నుంచి టీ, కాఫీ, పాలు ఇలాంటివి ఏమి తాగనమాట, నాకు అలవాట్లేదు. మా చెల్లి అదే తమ్ముడు, అమ్మ, మరదలు వీళ్ళందరూ తాగేసిన తర్వాత మేము వెహికల్స్లో కింద తిరుపతికి వచ్చామండి. కింద తిరుపతిలో గోవిందరాజులు ఉంటారు కదా, అసలు యాక్చువల్గా గోవిందరాజులు దర్శనం చేసుకున్న తర్వాత వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవాలి, కానీ మేము ఎప్పుడు కూడా మిస్ అయిపోతాం అనమాట. అందుకని ఆ స్టేషన్ దగ్గరలోనే ఉంటారు గోవిందరాజులు, అక్కడికి వెళ్దాం అని చెప్పి మాకు ఇంకా టైం ఉంది, అందుకు మేము వచ్చామండి. 7 అలా అవుతుంది అనమాట, 7:15 అలా అవుతుంది. ఆ టైంకి వచ్చాం. గోవిందరాజు గుడి మీరు అందరూ చూసే ఉంటారు, నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. పీక్స్ అంత బాగుంటుంది నిజంగా, విశాలంగా. ఆ టెంపుల్ కూడా లైటింగ్స్ చేంజ్ చేస్తూ ఎంత బాగుందంటే అంత బాగుంది. మేము వెళ్ళేది కూడా నైట్ టైం కదండి, ఇంకా అద్భుతంగా ఉందన్నమాట. ఆ లోపల కూడా చాలా బాగుంది. ఏంటో స్టోరీ. వెంకటేశ్వర పెళ్ళికి గోవిందరాజ స్వామి దగ్గర కుబేరుడి దగ్గర అప్పు తీసుకుంటాడు వెంకటేశ్వర స్వామి. పెళ్ళికి అప్పు తీర్చడానికి ఆ డబ్బులు కుబేరుడు ఇస్తాడు. కుబేరుడు వెంకటేశ్వరకి ఇస్తే అది గోవిందరాజ స్వామి ఆ డబ్బులు ధనరాశులు అన్నిటిని కొంచెం అసలు మేద తిరుపతిలో షాపింగ్ కాదండి, కింద తిరుపతిలో షాపింగ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. కొలుస్తూ పడుకుని పోతాడు గోవిందరాజ స్వామి. ఆ పడుకుని పోయినప్పుడు కొంచెం పక్కన ఎలా పడుకుని పోయాడు, అదే పొజిషన్ దేవుడి విగ్రహం. గోవిందరాజుల కోసం మా వారిని అడిగితే మా వారు ఆ స్టోరీ అది చెప్పారనమాట. అతను కూడా ఎంత బాగుంటారండి, ఆ గోవిందరాజులు కూడా చాలా బాగుంటారు. ఆ స్వామి కూడా అక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఇంకా మాకు టైం లేదు, ఇంకా ట్రైన్కి మేము అందుకోవాలి. ఈలోపు మేము టిఫిన్స్ ఏమైనా తినాలి. లైన్ చూస్తే చాలా పెద్ద లైన్ అండి. మేమేం చేసాం, ధర్మదర్శనం త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి అది కట్టేసాం అనమాట. 20 రూపీస్ దర్శనానికి వెళ్దాం అనుకొని మేము నెగ్లెక్ట్ చేసాము. ఈలోపు మా తేజు అభిని బయట నుంచి దండం పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మా వారు బయటనే ఉండిపోయారు అనమాట. బయట నుంచి దండం పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయి కొన్ని పార్సల్ అక్కడ తమ్ముడు, మరదలు, మా అమ్మ ఉండిపోయారు అనమాట స్టేషన్ దగ్గర. ఇంకా అమ్మని ఇంకా ఒక్కదాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక వాళ్ళు ఉండిపోయారు. మేము వచ్చాము, దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు పంపించేస్తే వాళ్ళు ఈలోపు పార్సల్ కట్టించి వాళ్ళు కూడా అక్కడ మాకు ఏవేవి కావాలో ఆర్డర్ చేసేమన్నాం. ఈలోపు వాళ్ళు ఆర్డర్ చేసి ఉన్నాక మేము లైన్లో ఉండి స్వాముల వారిని దర్శనం చేసుకున్నామండి. అబ్బా, గోవిందరాజులు ఉంటారండి, సూపర్, అసలు చాలా బాగుంటారు గోవిందరాజులు. తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రం గోవిందరాజులను అవాయిడ్ చేయకండి, వెళ్ళండి అందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. యాక్చువల్గా అక్కడే దర్శనం చేసుకున్న తర్వాత పైకి ఎక్కాలట, కానీ ఒకవేళ మనకు వీలు కాని పక్షంలో తర్వాత అయినా వచ్చి దర్శనం చేసుకోండి. వచ్చిన తర్వాత ఈ హోటల్లో పేరు మర్చిపోయానండి, చాలా బాగుందండి, సూపర్ అనమాట. అసలు మీల్స్ ఏంటి, టిఫిన్స్ ఏంటి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. లాస్ట్లో అరటిపళ్ళు, కిల్లీలు కూడా ఇచ్చారండి వాళ్ళు. భోజనం చేసాక ఇంకా ట్రైన్ ఎక్కేసాం. హ్యాపీగా ఆరామ్సే రాత్రి అంతా ట్రైన్లోని జర్నీ అంతా అయిపోయింది. రెస్ట్ తీసుకున్నాం అనమాట ఫుల్గా. అమ్మాయిలు అనకాపల్లి, ఫస్ట్ అనకాపల్లి వస్తుంది కదా వాళ్ళు దిగినప్పుడు అండి. ఇంకా మేము కూడా వైజాగ్ వస్తాం. ఇలా అయిపోయిందండి తిరుపతి యాత్ర అంతా కూడా. ఏడుకొండల స్వామి నిజంగా ఉన్నాడు. గోవిందా గోవిందా. ఈ వ్లాగ్ నచ్చేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.
రేపేమో మా అజయ్ మౌనికది రిసెప్షన్ వీడియో పెడతానండి, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా.